హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు షార్ట్కి కంటిన్యూషన్ అండి. సో గోవిందా గోవిందా అనుకుంటూ మేమైతే మోకాళ్ళ పర్వతం వరకు వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మోకాళ్ళ మీద ఎక్కే వాళ్ళు ఉన్నారు. మేమైతే మోకాళ్ళ మీద ఎక్కాలనేసి ఏం అనుకోలేదు, కానీ ఒక్క మెట్టు కానీ లేకపోతే 5 లేకపోతే 9 21 అలా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఎక్కామన్నమాట. మా అమ్మగారు ఒక 5 అలా ఎక్కారు. ఇంకా నేను కూడా ఎంతవరకు ఎక్కగలిగితే అంతవరకు అన్నట్టు డిజిట్ చూసుకొని ఎక్కానమాట. నెంబరు సరి సంఖ్య బేస్ సంఖ్య ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ఎక్కామన్నమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి అంతవరకు మెట్లు అయిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడక ఉంటుందన్నమాట. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి, మోకాళ్ళ పర్వతం వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక 5 మినిట్స్ అయినా కనీసం మనం గ్యాప్ తీసుకొని ఎక్కితే కనుక మంచిది. డైరెక్ట్గా అక్కడి నుంచి నడిచొచ్చి ఇక్కడ ఎక్కామంటే కనుక కాళ్ళు పట్టేస్తాయి అనమాట. సో అసలు ఏంటో అలసటే తెలియదు నిజంగానే. కాకపోతే కొంచెం పిల్లల్ని క్యారీ చేసేవాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట వాళ్ళు పడుకున్నప్పుడు. మా పిల్లలు అయితే మ్యాక్సిమం చాలా వరకు నడిచారు. వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే మేము ఎత్తుకొని నడవలసి వచ్చింది, కానీ మిగతా టైం అంతా నడుస్తూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా అసలు చికాక్ చేయలేదన్నమాట. మిగతా దారంతా చల్లగానే ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఎక్కడికక్కడ దారిలో మనకి కావాల్సిన ఏంటంటారు సోడా కానీ డిహైడ్రేషన్ అవ్వకుండా లిక్విడ్స్ మొత్తం ఇంకా కొబ్బరి బండాలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో పిల్లలతో వచ్చినా సరే కానీ మనకి ఏమీ ఇబ్బంది లేకుండా మొత్తం ఎక్కడికక్కడ వాష్రూమ్స్ వాటరు అంతా మంచిగా బాగానే ఉంది. సో ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి మేము యాక్చువల్లీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసాము, 9 తర్వాత స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 4 అలా అయ్యిందనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు స్పీడ్గా అయితే నడవలేకపోయాం వాళ్ళని క్యారీ చేస్తూ. సో మా హస్బెండ్ అయితే 2K పైకి వెళ్ళిపోయి రూమ్ అది చూసుకొని మేము లగేజ్ పంపించాం కదా, అక్కడ వెయిట్ చేస్తూ వచ్చారనమాట. ఇంక మేమేం చేస్తామంటే ఇంక ఇది అవ్వంగానే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి రూమ్ దగ్గర కొనేరు స్నానానికి వెళ్దామని చెప్పేసి అనుకొని అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునేలాగా బట్టలు అయితే తెచ్చేసుకున్నాము. సో తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కొనేరు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగానే మనకి కొనేరు దగ్గర కూడా వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ స్నానం చేసేసి కొనేరులోకి వెళ్ళొచ్చు. కొనేరులోకి షాంపూ కానీ ఇంకా ఏంటవి సోప్ కానీ అలో చెయ్యరు. మనం పైన ఎందుకంటే తలనీలాలు ఇచ్చుకొని డైరెక్ట్గా కొనేరులోకి వెళ్ళకపోవడమే మంచిది కదా. సో అక్కడ వాష్రూమ్స్లో స్నానం చేసేసి మనం వచ్చి ఇక్కడ కొద్దిసేపు కొనేరులో ములగవచ్చు అనమాట. ఆఫ్టర్ 6 అయితే అలో చేయరు, బిఫోర్ 6 అలో చేస్తారు. మనం మార్నింగ్ టైం వస్తే కనుక ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. సో ఆఫ్టర్ 6 మేము తొందరగా మా నడక జర్నీ ఎండ్ అయ్యిందే. నా కాలినడక అయ్యేటప్పటికే మాకు 4 అయిపోయింది కదా. సో అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి తొందరగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫినిష్ చేసుకున్నాం అనమాట. అప్పటికే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అయిపోయింది ఇంకా 6 బయటకు వచ్చేసేయండి అని చెప్పేసి. టు బీ కంటిన్యూ నెక్స్ట్ షార్ట్.